జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. సామాన్యంగా మేము వింటుంటాం, అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకుంటారు, నా టైం బాగలేదురా, నా సమయం బాగలేదు, వాంది సమయం నడిచింది, వాంది జోరుంది, కాలచక్రం ఏం చేద్దాం, నా టైం ఖరాబ్ ఉంది, ఇది ఏం కాలం, ఇది ఏం సమయం, ఇది ఏం కాలచక్రం. ఈ అన్ని విషయాల గురించి కిష్కింధాకాండంలో సుగ్రీవునికి రామదేవుడు చెప్పిండు. ఇది చాలా బలవంతంగా ఉంటుంది నాయన, ఈ కాలం నుంచి భయపడాలి, కాలంకి జాగ్రత్తగా ఉండాలి. మహాకాల్ దేవ్ మే దేవ్ మహాదేవ్, శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంట శాస్త్రాలు చెప్తుంటారు. శివుని ఆజ్ఞ ఉంటేనే అది అవుతుంది. ఈ శివుడే అన్ని కాల స్వరూపంగా మొత్తం బ్రహ్మాండంలో నడిపిస్తున్నాడు. ఎక్కడ ఎప్పుడు ఏమవుతుంది ఎవ్వరికీ తెలియదు. నెక్స్ట్ క్షణంలో ఏమవుతుంది ఎవ్వరూ చెప్పలేరు. 850 కోట్ల మంది జీవిస్తున్నారు ప్రపంచంలో. ఇప్పుడు వీళ్ళు 100 సంవత్సరాల మొదలు లేకుండ్రి, ఇప్పుడు ఉన్నారు. 100 సంవత్సరాల తర్వాత వీళ్ళెవరూ ఉండరు. కాలచక్రంలో అందరూ గర్భంలో కలిసిపోతారు. వీళ్ళకి ఎవరికీ తెలియదు. మా దేశంలో అందాజు 20 లక్షల సన్యాసులు ఉన్నారు. ఒక్కరికి కూడా నెక్స్ట్ క్షణంలో ఏమవుతుంది చెప్పలేరు. ఏదో చెప్తారు, ఈ సంవత్సరం గట్ల ఉండదు, అనాಹುతాలు అవుతావి, యాక్సిడెంట్లు అవుతావి, అదే అయితే అంటారు. ఎక్కడ యాక్సిడెంట్ అయితే చూసుడు మా స్వామి చెప్పిండు యాక్సిడెంట్ అయితే ఆయాసుడు అని అట్లా దానికి దీనికి లింక్ పెడతారు. కానీ నెక్స్ట్ క్షణంకి నెక్స్ట్ దీనికి ఏమవుతుంది ఎవ్వరూ చెప్పలేరు. ఇది కాలచక్రం విపరీతంగా ఉంటుంది. ఒకరోజు బలి చక్రవర్తి అడవిలో దాక్కున్నాడు. ఆయనను ఓడిపోయిండు యుద్ధంలో. అంత వైరుల సంఖ్య ఎక్కువైపోయింది. భయం నుంచి అడవిలో దాక్కుని గడ్డే గెణసు అది ఏదో దొరికింది తింటూ జీవిస్తున్నాడు. అప్పుడు అక్కడి నుంచి ఐరావతం మీద ఇంద్రుడు పోతున్నాడు. ఇంద్రుడు హాస్యంలో అహంకారంలో ఆయనకు అంటాడంట బలి చక్రవర్తికి, బలి నీవు రాజువు కదా, ఇక్కడ అడవిలో దాక్కున్నావు, ఇవన్నీ గెణసు గడ్డలు తింటున్నావు, ఓడిపోయినావంట కదా అంటే ఆ బలి చెప్తాడు, నాయనా అహంకారం చేయొద్దు, ఇంద్ర అహంకారం చేయొద్దు, జాగ్రత్త, కాలచక్రం చాలా పవర్ఫుల్ ఉంది, రేపు నీకు ఈ పరిస్థితి రావచ్చు, నేను ఐరావతం మీద కూర్చోవచ్చు, జాగ్రత్త అని హెచ్చరించిండంట. అదే ప్రకారంగా అయితే ఇంద్రుడు కూడా ఓడిపోయిండు. ఆ కాలచక్రం తిరుగుతూనే ఉంది. ఆ కాలచక్రంలో మేమంతా జాగ్రత్తగా ఉండాలి. ఒక కథ వస్తుంది, పురాణ కథ. ఈ పురాణ కథలో యాజ్ ఇట్ ఈజ్ చూడొద్దు, కొద్దిగా దాని వెనుక ఉన్న రహస్యం చూసుకోవాలి. ఒక చిన్న గరుడ పక్షి యమధర్మరాజు ఇంటి ముందర కూర్చున్నట్టు. గరుడ పక్షి యమధర్మరాజుడు చూస్తాడు వక్ర దృష్టిగా. ఆ గరుడకి భయం వేస్తుంది. అరే యముడు నన్ను ఇంత దృష్టిగా చేస్తున్నాడు, ఏమవుతుందో, ఈరోజు నాకేదో మరణ భయం అవుతున్నది. అప్పుడు మహాగరుడు, విష్ణువాహనం మహాగరుడం దగ్గర పోతుంది. అది పోయి అక్కడ చెప్తుంది, అయ్యా నాయన అన్న, నేను యమధర్మరాజు ఇంటి ముందర కూర్చుంటే నన్ను వక్రదృష్టిగా చూసాడో నాకేదో భయం అవుతుంది, మరణ భయం. ఏం కాదు, ఎందుకు భయపడతావు, కూర్చొని ఆ భుజం మీద తీసుకుని పోతాడు. 7 సముద్రాలు అవుతా పెద్ద సముద్రం దాటి ఒక అడవి గుంపు చెట్ల మధ్యలో కూర్చొని పెట్టి, ఇక్కడ కూర్చో, నీకేమి కాదు, పండ్లు ఉండవు, తిను, నేను వస్తా, సాయంత్రం వచ్చి నేను తోలుకొని పోతా, ఏం కాదు, భయపడద్దు. సరే అంటే కూర్చుంటుంది. పాపం ఆయన మహాగరుడు వస్తాడు మధ్యాహ్నం పూట. యమధర్మరాజును అడుగుతాడంట మహాగరుడు, అయ్యా మా ఆయన నీ ఇంటి ముందర కూర్చుంటే మా తమ్ముడు నీవు వక్రదృష్టిగా చూసావంట, దానికి మరణ భయం వేసింది, ఎందుకు చూసావు, ఏం కథ? ఆ యముడు అన్నాడంట, లేదు నాయన, నేనేం ఊరికే చూశాను, 7 సముద్రాల అవతల గుంపు చెట్లలో అడవిలో దీని మరణం ఉండే, నా ఇంటి ముందర ఎందుకు కూర్చున్నాడు వీడని చూశాను అంతే అన్నాడు. ఆశ్చర్యం. అరే నేనే విడిచి వచ్చినా వానికి నేనే సంపాల్సి వచ్చా కదరా అంటారు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతుంటాయి. ఎవడో పాపం కూర్చుని ఉంటాడో సైకిల్ మోటార్ మీద, పోతాం మక్తలు పోతాం, రైచూరు పోతాం, మైపునర్ వస్తావా అంటే వస్తాను నాయన అంటాడు. కూర్చుంటాడు యాక్సిడెంట్లో, వీడు వెనక కూర్చున్నాడు చచ్చిపోతాడు, వాడు మిగులుతాడు. బాగా కూర్చుని బాగా చాదాకుంటా, వీడు ఎక్కడి నుంచి దరిద్రం కూడా తీసుకుని పోయా సంపే అని మేము అనుకుంటాం. అయితే అది బ్రహ్మలిఖితం. అది ఇట్లా ఆవాల్సి ఉండే అయిపోయింది. దాన్ని ఎవ్వరూ ఎప్పుడు ఏమీ చేయలేరు. ఈ కాలగర్భంలో ఈ కాలము ఎవరెవరిని ఏమేమి చేసింది. కృష్ణునికి బాణం కొట్టినరు, అవతార సమాప్తి అయింది. రాముడు శరయూ నదిలో మునిగి అవతార సమాప్తి అయిపోయింది. పాండవులు జూజాడినరు, వాళ్ళకేం జ్ఞానం లేదా, జూజాడినరు ఈ కాలచక్రం నుంచే. పాండవులు 14 సంవత్సరాలు వనవాసం చేసినారు కాలచక్రం నుంచే. ఆ పాండవులకి మహాభారతం యుద్ధం జరిగింది కాలచక్రం నుంచే. భీష్మద్రోణులు కూడా చచ్చిపోయినారు కాలచక్రం నుంచే. ఇవన్నీ కాలచక్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలచక్రం ఎక్కడ ఏమి అవుతుంది తెలియదు. వైఎస్ఆర్ ఎట్లా చనిపోతాడని ఎవరికి తెలుసు, రాజీవ్ గాంధీ ఆ మాదిరిగా చనిపోతాడని ఎవరికి తెలుసు. ఒకరోజు
కాలచక్రం గురించి చెప్పాలంటే మాధవరావు సింధ్యా కూర్చున్నాడు. 6 మంది హెలికాప్టర్లో పోయేది ఉంది. ఒక మీటింగ్కి పోతున్నారు. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూర్చునింది. మేము పోదాం పదండి అని లేచినారు అందరూ. అప్పుడు ఆ షీలా దీక్షిత్ అనింది, నాయన నా కాళ్ళు నూస్తున్నవరా, నేను వద్దు, మీరు పోయిరండి, ఏం మీటింగ్ చాలా అయింది, మీరే పోయిరండి అని. 5 మంది లేచిండ్రు. ఒక ఆమె ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ అక్కడ పక్కలుంది. నేను వస్తా సార్, ఒక సీట్ ఖాళీ ఉంది కాదండి, రా అమ్మ అన్నారు. అక్కడ హెలికాప్టర్ ఉంది, కూర్చున్నారు, పోయినరు. 15 నిమిషాలు హెలికాప్టర్ క్రాష్ అయ్యి 6 మంది చనిపోయినారు. ఈ షీలా దీక్షిత్ని ఉంచింది ఎవరు, ఆ రిపోర్టర్ని చంపింది ఎవరు, ఈ దానికి ఆన్సర్ లేదు. ఇది కాలచక్రం. ఈ కాలచక్రములు ఇలాగ జరుగుతూనే ఉంటాయి. కరోనా వస్తుంది నేను ఎవరైనా అనుకున్నామా? ఎంతెంతలో చిన్న చిన్న వయసు వాళ్ళు చనిపోయారు. కాలచక్రం. మహాభారత యుద్ధంలో అక్షమైన సైన్యం చనిపోయింది. కాలచక్రం. వరల్డ్ వార్లైనవి ఎన్ని కాలచక్రం. ఇవన్నీ కాలచక్రం నుంచి నడుస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హిందీ వక్త్ అనే ఒక సినిమా ఉంది, బలరాసా అని, చూడండి. సమయం దొరికితే హిందీ వక్త్ సినిమా చూడండి, మీకంతా దాని గురించి ఇదవుతుంది. ఈ కాలం నుంచి జాగ్రత్తగా ఉండాలి. శంకర భగవత్పాదులు అదే చెప్పిండ్రు. మా కురు ధన జన యవ్వన గర్వం కాలం హరతి నిమిషాత్ సర్వం. ఏ తమ్ముడా, ధన జన యవ్వన ఈ దాన్ని గర్వం చెయ్యొద్దు. కాలం చాలా పవర్ఫుల్ ఉంది, ఒక నిమిషంలో మట్టిలో కలిపేస్తుందిరా, జాగ్రత్త అని శంకర భగవత్పాదులు చెప్పిండ్రు. ఏం చేయాలి? భజ్ గోవిందం, భజ్ గోవిందం, గోవిందం భజ మూఢమతే. హే మూఢా, మూర్ఖుడా, భగవన్నామస్మరణం చెయ్యి. రామాను కృష్ణాను ఏమన్నాను, మంచి పనులు చెయ్యి. ఇది నశ్వర శరీరం, మట్టిలో కలిసిపోతుంది. ఏమైనా చెయ్యి. ఎప్పుడు సస్తావు తెలియదు. ఈ కాలచక్రములు నీ గతి ఏముంది తెలియదు. కాబట్టి దేవుని నామస్మరణ చేస్తాయి. ఎప్పుడైనా కూర్చున్నప్పుడు, బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు హరే రామ్ అంటూ ఉండు అని శంకర భగవత్పాదులు. కాలం హరతి నిమిషాత్ సర్వం. భజ్ గోవిందం, భజ్ గోవిందం, గోవిందం భజ మూఢమతే. పునరపి జననం పునరపి మరణం జఠరేశయనం ఇహ సంసారే బహు దుస్సారే. మా కురు ధన జన యవ్వన గర్వం. భజ్ గోవిందం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. భారత్ మాతకి అందరికీ నమస్కారం.